దైవ సంపద, రాక్షస సంపద. మనకి భగవద్గీతలో దైవాసుర సంపద విభాగం ఉంది. అందులో రాక్షస సంపద ఉన్న వాళ్ళు అంటే వాళ్ళు కూడా మనుషులే. కొమ్ములే లేక మనకి తప్పుగా అర్థమైంది సినిమాల్లో, సీరియల్స్లో. రాక్షసులు అంటే కొమ్ములు ఉండడం, కేవలం మాంసం మాత్రమే భక్షిస్తాడు, ఆ జంతువులు మనుషులు చెప్పి అదేం కాదు. కానీ ఆ విషయాలు ఏం చెప్పలేదు. కానీ రాక్షస సంపద అంటే చూద్దాం. ఏ మనుషులకైతే ఇటువంటి ఆలోచనలు ఉంటాయో వాటిని రాక్షస సంపద అన్నారు. ఏ మనుషులకైతే ఫలానా లక్షణాలు ఉంటాయో వాటిని దైవ సంపద అని చెప్పారు. ఒక వ్యక్తి పుట్టి నేనే పనులు చేస్తున్నాను, అంతా నా ఇష్టంతో జరుగుతుంది, నేను ఎక్కువ సంపాదించాలి, నేను పేరు పొందాలి ఈ సమాజంలో, నేను ఆ పేరు కోసం నేను ఏ పనులన్నీ చేస్తాను. కొన్ని మంచి పనులు కావచ్చు, చెడ్డ పనులు కావచ్చు. ఓకే, మంచి పనులు కోసం కొంతమంది పేరు తెచ్చుకుంటాను, లేకపోతే చెడ్డ పనులు చేసినా సరే పేరు తెచ్చుకుంటాను. మొత్తానికైతే నాకు పేరు కావాలి. రెండోది, నేను ఫలానా ఉద్యోగం చేయాలి, ఆ ఉద్యోగం చేసి నా తల్లిదండ్రులకి, నా చుట్టూ వారికి గొప్పగా నేను ఉండాలి అని చెప్పి, ఇంకా అన్నీ ఏ పనులైనా సరే నేనే చేస్తాను, ఆ పనులు చేసి నాకు కావాల్సిన కోరికలు నెరవేర్చుకుంటాను అని చెప్పి ఉన్న భావాలన్నీ మనకి నిజం చెప్పాలంటే జ్ఞానం ప్రకారంగా రాక్షస భావాలని అర్థమవుతుంది. ఇది మామూలు మనిషికి వాడు. దైవ సంపద ఉన్నవాడు ఏం చేసుకుంటాడంటే, ఫస్ట్ తనను శరీరంలో ఒక జీవాత్మని, కేవలం కష్టసుఖాలు అనుభవించే వాడు మాత్రంగా ఉన్నానని నేను శరీరంలో జీవాత్మగా ఉన్నానని, కేవలం కష్టసుఖాలు అనుభవించే పాత్ర మాత్రమే అని, శరీరంలో ఒక ఆత్మ ఉన్నాడు, ఆయన కింది జన్మలో చేసుకున్న పాపుణ్యాల ప్రకారంగా శరీరంలో నాకు ఏ సమయానికి ఒక సిస్టమ్ ఉంది, ఆ సిస్టమ్ ప్రకారంగా శరీరం నడుస్తుంది. ఆ శరీరంలో ఆలోచనలకి, ఆ నిర్ణయాలకి అధిపతి శరీరంలో ఆత్మేనని, ఆయన శరీరంలో ఉన్న భాగాలు ఉపయోగించుకొని 24 భాగాలుగా ఉంది శరీరం. అందులో 10 స్థూల భాగాలు, 14 సూక్ష్మ భాగాలుగా ఉందని, అందులో ముఖ్యమైనవి మనస్సు, బుద్ధి, చిత్తము, అహము ఉంటాయని, వీటి గురించి తెలిస్తే కానీ సిస్టమ్ ఎలా నడుస్తుందో, శరీరంలో యంత్రాంగం ఏ పద్ధతి ప్రకారం నడుస్తుందో పూర్తిగా అర్థం కాదని, శరీరంలో దేవుని పూజ చేయాలంటే మనకి బ్రహ్మయోగం ఒకటి ఉందని, రెండోది కర్మయోగం ఒకటి ఉందని, మూడోది భక్తి యోగం ఒకటి ఉందని,